మనము హక్కుల గురించి తెలుసుకున్నాం. ప్రతి కుటుంబానికి 100 రోజులు పొందాలని. మరి కుటుంబానికి 100 రోజులు పని చేయాలంటే ఏం చేయాలా? మీరు ముందరనే పని కొరకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మీటింగ్లకు హాజరు కావాలి. తర్వాత పనిచేసేటప్పుడు హాజరు కూడా మీరు సంతకాలు సరిగా ఉండవు. మళ్ళీ మేము ఆడిట్కి వచ్చినప్పుడు అప్పుడు సంతకాలు లేకుంటే కూడా వీళ్ళు బలైపోతారు, మన ఫిల్లేషన్లు టీఏలు. కాబట్టి పని చేసేటప్పుడు తొందర పోవాలనే మీరు సంతకాలు చేయకుండా పోవడము, తర్వాత పని నాణ్యతగా చేయకపోవడము, అట్లా ఉంటే మరి ఇబ్బంది అవుతుంది. పని గ్రామానికి పని చేసినది సక్రమంగా చేయాలి, నాణ్యతగా ఉండాలి. మరి ఒకరి బదులు ఒకరు పనికి పోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము చెప్పాము కదా, ఎక్స్గ్రేసియా 2 లక్షల నుంచి 5 లక్షలు పొందాలని. అప్పుడు ఏమవుతుందంటే మీరు 5 లక్షలు పొందాలంటే పని చేసేటప్పుడు ప్రమాదం సంభవిస్తే ఎవరైతే పని చేస్తారో వారి పేరే అక్కడ మస్టర్లో ఉండాలి. ఇంటి దగ్గర ఉండి చనిపోతే అక్కడ పేరేమో వేరే వాళ్ళది ఉంటుంది. అంటే తండ్రి పేరు, తండ్రి బదులు కొడుకు కూతురు పని చేస్తుంటారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనకు 5 లక్షలు రాదు. కాబట్టి ఎవరైతే పని చేస్తారో వాళ్ళే మస్టర్ల పేరు ఉండాలి. తర్వాత మనం చెప్పాము, సార్ మీరు 307 రూపాయలు పడుతుందని చెప్పారు కదా. మేము పోయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ను టీఏను మీరు ఆ మీటింగ్లో బాగా చెప్పారు కదా 307 రూపాయలు పడాలి. మళ్ళీ మీరు పోయి కూర్చుంటేనే 307 రూపాయలు వస్తుందా? పిండి పెట్టే కొద్దీ రొట్టె. మీరు పని చేస్తేనే ఆడ వస్తుంది. అంటే మీటర్ పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతు, అవి క్యూబిక్ మీటరు. దాని ప్రకారము నేలలకు కూడా గట్టి నీళ్ళకు ఒక రేటు ఉంటుంది, మెత్తటి నీళ్ళకు ఒక రేటు ఉంటుంది. అంటే నీళ్ళ బట్టి రేట్లు కూడా మన టీఏ గారు చేస్తారు. కాబట్టి మీరేం చేయాలా? అందరు కంపల్సరీగా పని చేస్తేనే మనకు 307 రూపాయలు. ఊరికే పై కూర్చుంటే 307 రూపాయలు రావాలంటే కాదు. ఇప్పుడు ఏ ఉద్యోగస్తులైనా కానీ, ఇప్పుడు జాబ్ కార్డు ఉందా మీ దగ్గర? తెచ్చారా జాబ్ కార్డు? ఇప్పుడు తెచ్చారు కదా, బుక్కులు ఉన్నాయి కదా, ఇంతమంది ఉంటాయి కదా. ఒకటి బుక్కులు, జాబ్ కార్డు లేదా?